పతనం దిశగా కాంగ్రెస్ 20% ఓట్ బ్యాంక్ డౌన్ అని చెప్పేసి ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెప్తుంది. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఇండియా టుడే సర్వే అవసరం లేదు, ఇంకే సర్వే అవసరం లేదు. తెలంగాణలో ఏ పల్లెకు పోయినా కాంగ్రెస్ పతనం అయిపోయిందంటారు. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి మగోడైతే కాంగ్రెస్ పార్టీకి మగతనమే ఉంటే ఒక్కసారి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి మనం కేసీఆర్ రాకపోయినా సరే, ఎవరు ప్రచారం చేయకపోయినా సరే, గులాబీ జెండాను గుండె కత్తుకొని 100 సీట్లలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని పల్లెలు ముక్త కంఠంతో అంటారు. ఇది కూడా మనకు అదే కనిపిస్తుంది. పతనం దిశగా కాంగ్రెస్ 20% పడిపోయిన ఓటు బ్యాంకు. గతంలో 2023లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.8% మాత్రమే ఓట్లతోటి, అంటే 2% ఓట్లతోటి ఓడిపోతే ఈరోజు కాంగ్రెస్ తనకు తానే తన అసమర్థ పాలన, రేవంత్ రెడ్డి కనీసం మంత్రిగా చేసిన అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి అయి తెలంగాణ నాశనం చేస్తుంటే ఆయన పనితనం వల్ల, ఈ కాంగ్రెస్ పాలన పనితనం వల్ల 20% ఓట్ బ్యాంక్ పడిపోయింది. 20% ఓట్ బ్యాంక్ పడిపోయింది. ఏదో మార్పు అన్నారు కానీ ఇది మార్పు కాదు, ఇది మాకు కొరివైపోయింది అని చెప్పేసి తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో పెడితే గులాబీ జెండాను గుండెల్లో కత్తుకొని కేసీఆర్ ప్రచారానికి రాకపోయినా సరే గెలిపిస్తామనే పరిస్థితి పల్లెల్లో కనిపిస్తుంది. పట్నంలో అయితే ఇక ఏకచక్రాధిపత్యం అనుమానం అక్కర్లేదు.